వేటినైనా శుద్ధి చేయగల శక్తి నీటికి ఉంటుంది. అందుకే నీటిని గంగతో పోలుస్తారు. తాగే నీటి వలన శరీరం లోపలి అవయవాలు శుద్ధైతే స్నానం చేయడం వలన బాహ్య శరీరం శుద్ధవుతుంది. స్నానం అన్నది కేవలం శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి మాత్రమే కాదు, మనసును సైతం చైతన్యం చేయడానికి, ఆధ్యాత్మికంగా పరివర్తన చెందడానికి, ఒత్తిడిని తగ్గించుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. పూర్వం రోజుల్లో సూర్యోదయం కంటే ముందే పారే నీటిలో లేదా బావుల వద్ద స్నానాలు చేసేవారు. ఆ సమయంలోని నీరు చాలా శక్తివంతంగా ఉంటుంది. శరీరంలోని మాలిన్యాలతో పాటు మనసులోని కల్మషాన్ని కూడా తొలగించేస్తుంది. స్నానం అంటే సూర్యోదయం కంటే ముందే చేయాలి లేదా సూర్యాస్తమయం కంటే ముందే చేయాలి. కానీ ఈ మధ్యకాలంలో సూర్యుడు నడినెత్తికి వచ్చిన స్నానాలు చేయని వారు ఎందరో, లేదా అర్ధరాత్రి సమయంలో స్నానాలు చేస్తూ ఉంటారు కొందరు. సూర్యోదయం తర్వాత అంటే ఉదయం 8 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అని పిలుస్తారు. ఆ సమయంలో స్నానాలు చేయడం వలన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. మన పూర్వీకులు స్నానాది కార్యక్రమాలను వివిధ రకాలుగా విభజించి వాటికి కొన్ని నిర్దిష్టమైన నియమాలను ఏర్పాటు చేశారు. ఆ నియమాలను అనుసరించిన వారి జీవితం సుఖవంతంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. మన పూర్వీకులు స్నానాలను 3 రకాలుగా విభజించారు. అందులో మొదటిది అభ్యంగ స్నానం. తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యన చేయాలి. దీన్నే ముని స్నానం అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో స్నానం చేయడం వలన ఆరోగ్యంతో పాటు వివిధ రకాలైన జబ్బుల నుంచి బయటపడొచ్చని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటారు. అంతేకాదు తెలివి, ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ముని స్నానం చేయడం కుదరని వారు దేవతా స్నానం చేయాలి. దేవతా స్నానానికి అనువైన సమయం ఉదయం 5 గంటల నుంచి 6 గంటలు. ఈ సమయంలో స్నానం చేయడం వలన కీర్తి, యశస్సు పెరుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ సమయంలో కూడా స్నానం చేయలేకపోతే కనీసం ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యన చేయాలి. ఈ సమయంలో చేసే స్నానాన్ని సాధారణ స్నానం అంటారు. సాధారణ స్నానం చేసిన వారి ఇంట సంతోషం పెరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఉదయం 8 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చెయ్యకూడదని చెప్తున్నారు. ఉదయం 8 గంటల తరువాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటామని తెలుసుకున్నాం కదా. ఇక అందరికీ తెలిసిన స్నానం తలంటు. తలలో ఉన్న మురికిని వదిలించుకునేందుకు చేస్తాం. మగవారు ఈ స్నానం వీలైతే ప్రతిరోజు చేయొచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి. సిక తడవకుండా స్నానం చేయడం శాస్త్రరీత్యా నిషిద్ధం. రోజూ కుదరని పక్షంలో కనీసం బుధవారం రోజైనా తలంటు స్నానం చెయ్యాలని పండితులు చెప్తున్నారు. వేదాల ప్రకారం నీటిలో కూడా అగ్నిదేవుడు ఉంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మగవారు నగ్నంగా స్నానం చేయకూడదు. అంతేకాదు తుడుచుకున్న తుండును కట్టుకోకూడదని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. తలస్నానం విషయంలో మహిళలకు కొన్ని నియమాలున్నాయి. మహిళలు ప్రతి బుధ శుక్రవారాల్లోనే తలస్నానం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. స్నానానికి ఉపయోగించే గదిని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలని పండితులు చెప్తున్నారు. స్నానాల గదిపై శని, అంగారకి చూపులు ఉంటాయి. స్నానాల గది అభ్యంతరకరంగా ఉంటే వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.